కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనే శ్రీరామరక్ష గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ గెలుస్తుంది అని పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం మాజీ ఎంపీపీతో పాటు భాజపా కాంగ్రెస్లకు చెందిన పలువురు కార్యకర్తలు బారసలో చేరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ వారికి పార్టీ కండువ కప్పి బారసలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మహమ్మద్ అలీ, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, పెన్షన్లు పెంచలేదు, ఒక కొత్త పథకము ప్రారంభించలేదు, కానీ ఏడాదిలో 1,00,000 కోట్లు అప్పు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో విధ్వంసం అరాచకాలతో కుప్పకూలింది. హైడ్రా, మూసి పేరిట కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశారు. రంగారెడ్డి, పాలమూరు ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులు చేస్తే చెవెళ్లకు నీళ్లొస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను. ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా అవ్వ పెన్షన్ వస్తుందా అంటే అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2,000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే లగ్గం చేసిన కొడుక 1,00,000 రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పుకు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర, ఏ రైతు దగ్గర కనపండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఎక్కడిది, వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే, ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది, ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు, ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు, అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏమంటాడు ఇప్పుడు ఆయన? టకీ టకీయా, టకీ టకీ అంటాడు. మీరు పడతాయి చూడు 26 జనవరి రాత్రి 12 బజే షురు, మీరు తెల్లారు నిద్రలేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం, అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెరుసుడు ఆలస్యం ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు. పడ్డాయా పైసలు? మరి టకీ టకీ మరి పడ్డాయా? చెల్లె మీకు 2,500 పడ్డాయా? పడ్డాయా అయింది మీకు? శంకర్పల్లిలోకి యాదనగిని ఏమని ఇచ్చిండేమి? ఏమి లేవు కదా. టకీ టకీమని 2,500 దిక్కులేవు. ముసలోళ్ళకు పెన్షన్లను ఆశ పెట్టిండు. ఏమన్నాడు ముసలోళ్ళకు? కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు, మీరు నాకు గుద్దుండ్రి, గుద్దుతే ముసలోనికి 4,000, ముసలవ్వకు 4,000, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి 4,000 ఇస్తా అని చెప్పిండు. పడుతున్నాయి మరి టకీ టకీమని 4,000? టకీ లేదు, టుకీ లేదు. మళ్ళీ రైతులకు చెప్పిండు, కేసీఆర్ 10,000 ఇస్తుండు బిచ్చం ఇచ్చినట్టు, నేను 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిందా 15,000 కన్నా? రైతు కూలీలకు 12,000 అన్నాడు. ఇక మా ఆడబిడ్డలకు కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, దాన్ని పట్టిండు. పట్టి ఏం చేసిండు? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్? పిల్లలు పుట్టినకి ఇస్తుండు. మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా తులం బంగారం వాళ్ళకన్నా? తులం బంగారం మరి బంగారం షాపులో